హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ టిప్పు అఫీషియల్. టుడే రెసిపీ గోంగూర రోటి పచ్చడి అండి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని నేను పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకున్నానండి. అవి మధ్యలోకి కట్ చేసుకొని ఇలా వేపుకుంటున్నాను. దాంట్లోనే మీరు కట్ చేసుకున్న 4 టమాటాలు వేసేసుకోండి. నేనైతే గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. బాగా వలుచుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అవి కూడా టమాటా పచ్చిమిరపకాయ దాంట్లోనే మగ్గబెట్టుకుంటున్నాను ఒకేసారి. అప్పుడు తొందరగా మగ్గుతాయని. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇట్లాగా మగ్గుతూ ఉండిద్దండి. ఇంతలోపు మీరు పక్కన వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకొని కొంచెం కచ్చాపిచ్చిగా దంచుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటాలో చూస్తున్నారు కదా, గోంగూరలు ఎంత వాటర్ అయితే వస్తున్నాయో మీకు చూపిస్తున్నాను. ఇంత వాటర్ వస్తాయి. బాగా మగ్గాలండి గోంగూర టమాటా పచ్చిమిరపకాయ అనేది. ఈరోజు తెనాలిలో చూస్తున్నారు కదా, వాతావరణం ఎంత బాగుందో. బాగా వర్షం పడుతుందండి తెనాలిలో అయితే. క్లైమేట్ అయితే సూపర్ ఉంది, నాకు తగ్గట్టే ఉంది. ఈలోపు రోట్లో పచ్చిమిరపకాయలు కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా దంచుకోండి. ఈ విధంగా దంచుకుంటూ ఉండండి. అవి బాగా దంచుకున్న తర్వాత టమాటా ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా బాగా మెత్తగా చేసుకోండి. మా వారు కచ్చాబెచ్చుగా ఉంటే తినరండి, టమాటా ముక్కలుగానే ఉంటే. నేను అందుకే బాగా మెదుపుకుంటున్నాను పచ్చడి అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. పచ్చిమిరపకాయ టమాటా అయితే ఇలా మెదుపుకోవాలండి. తర్వాత నేను గోంగూర కూడా వేసేసుకుంటున్నానండి. మనం టమాటా రోటి పచ్చళ్ళలో జీలకర్ర చిన్నులపై ముందే నూరుకుంటామండి. కానీ గోంగూర పచ్చళ్ళు అలా కాదు, చిన్నులపై జీలకర్ర ముందు నూరుకుంటే టేస్ట్ ఉండదు. నేనైతే నూరుకున్న పచ్చడిని పక్కకు తీసుకొని మధ్యలో జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు అయితే దంచుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే పక్కకు తీసుకొని ఇలా దంచుకుంటున్నాను. బాగా మెత్తగా నలిగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొంచెం నేనైతే టేస్ట్ కోసం. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న పచ్చడిని కూడా కలిపేసి ఇలా మెదుపుకోవాలి. మొత్తం పచ్చడిని చూస్తుంటే నాకైతే ఇప్పుడు కూడా నోరు ఊరుతుందండి. టేస్ట్ మాత్రం అంత సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎవరన్నా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే ఈ విధంగా పక్కకు తీసేసుకున్నాము. నాకైతే మా అత్తయ్య గారు నేర్పిస్తున్నారండి పచ్చడి. నాకైతే గోంగూర పచ్చడి రాదు, నేను ఫస్ట్ టైం నేర్చుకోవడం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపుల్లోకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను. మనం ఇందాకలా అల్లం, వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చా దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ అల్లం కూడా తాలింపులు వేగిన తర్వాత ఇవి కూడా అల్లం కూడా వేసేసుకొని ఇలా బాగా వేగాలండి. నేనైతే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా నూరుకున్న గోంగూర పచ్చడిని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. నాకు మా అత్తయ్య గారు నేర్పించారండి ఈ పచ్చడి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను ఇప్పుడు దాకా తినలేదు, చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.